శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా లేకపోతే మీరు ప్రేమిస్తున్న వారైనా ఎవరినైనా సరే ఈ యొక్క ఏంజల్ నెంబర్స్ని ఒకటి కాలు మీద ఒకటి చేతి మీద మీరు రాసుకున్నట్లయితే మీరు కోరుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వాల్సిందే, మీకు వాళ్ళ దగ్గర అవ్వాల్సిందే, మనస్ఫూర్తిగా మీకు దగ్గర అవ్వాల్సింది. అటువంటి పవర్ఫుల్ గల ఏంజల్ నెంబర్స్ ఈరోజు మీకు నేను తెలియజేస్తాను అనమాట. ఇది చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల నెంబర్లు అనమాట. అయితే ఈ యొక్క ఏంజల్ నెంబర్స్ ఏమిటి, దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. మనకి మంత్రతంత్రాలు మేము చేయలేకపోతున్నాము, ఎందుకంటే అందరూ చేయలేరు. మంత్రతంత్రాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే మీరు సినిమాలో చూస్తున్నట్లుగానే ఒక చేతబడి ప్రయోగంలో కొన్ని ఉంటాయి, కొన్ని వచ్చేసి ఒక జపం చేసేవి ఒక తాంత్రిక రూపంలో ఉంటాయి అన్నమాట. అటువంటి అన్నీ చేస్తూ ఉంటే కొంతమంది సీక్రెట్గా చేస్తుంటారు ఇళ్ళల్లో, కొంతమంది తెలిసిపోయిద్దేమో అని చేస్తుంటారు, కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవల మధ్య ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గందరగోళం అవుతుంటారు అన్నమాట. అటువంటి సమయంలో మీరు ఎటువంటి మంత్రతంత్రాలను ఉపయోగించకుండా ఒక పవర్ఫుల్ గల నెంబర్ల వల్ల ఒక వ్యక్తిని మన వైపు అట్రాక్ట్ చేయటం కోసం ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన ఒక ఏంజల్స్ నెంబర్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిని మనం ఏ ప్రాంతంలో రాస్తే ఒక వ్యక్తి మనకు వశమవుతాడు, ఏ విధంగా రాస్తే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ మనం వశం చేసుకోవచ్చు అనే ఒక టెక్నిక్ తెలిస్తే చాలు అన్నమాట. వాటిని ఉపయోగించి మీరు కోరుకుంటున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మనం వశం చేసుకోవచ్చు అనమాట. అయితే వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తులు అయి ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి మీకు ఒకవేళ ఇప్పుడు మాటలు లేకపోయినా సరే అస్సలకి మీరు వాళ్ళకి తెలుసున్న వ్యక్తి అయి ఉంటే చాలు అన్నమాట. ఆ విధంగా పరిచయం ఉన్న వ్యక్తులు అయితే మీరు అనుకున్నట్లుగా జరగడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ఏంజల్స్ నెంబర్స్ ఏమిటి అనే దాని విషయంలో మీకు నేను తెలియజేసే ముందుగా ఎవరు చేసినా సరే ఇటువంటి మంత్రతంత్రాలు కానీ ఒక స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్స్ నెంబర్స్ కానీ ఏదైనా సరే వశీకరణకు సంబంధించినవి మీరు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న వ్యక్తి మీద ఉపయోగించినప్పుడే ఇవి పనిచేస్తాయి అన్నమాట. అంతేగాని మీరు కార్యకలాపాలకు పోయి మీ సంతోషాల కోసం, మీ సుఖాల కోసం ఎదుటి వాళ్ళని లొంగ తీసుకొని మీరు సంతోషపడాలి అనే చెడు ఆలోచన మీలో ఉన్నప్పుడు దాంట్లో ఎటువంటి మంత్రతంత్రాలు ఉపయోగించినా సరే అవి పని చేయమాట. అసలు ఏం చెయ్యాలి మనం అంటే 2 నెంబర్లు రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ 2 నెంబర్లు కూడా ఒక వ్యక్తిని మన వైపు అట్రాక్ట్ చేసే నెంబర్లు అన్నమాట. ఒక నెంబర్ వచ్చేసి 6, ఇది శుక్రుడికి సంబంధించింది. ఒక నెంబర్ వచ్చేసి 25 అన్నమాట. ఈ 2 నెంబర్లు అనేవి మనం రాసుకోవాలి. అది ఎక్కడ రాయాలి, ఏ విధంగా రాయాలి అంటే 6వ నెంబర్ వచ్చేసి మనం బొటన వేలు కింద రాయాలన్నమాట. 6వ నెంబర్ వచ్చేసి బొటన వేలు కింద రాయాలి. అది ఏ విధంగా రాయాలి అంటే మీరు ఒక గ్రీన్ పెన్ తీసుకొని, లేకపోతే ఒక లవ్కి సంబంధించిన రెడ్ పెన్ కాబట్టి రెడ్ పెన్ తీసుకోండి. రెడ్ పెన్ తీసుకొని మీ బొటన వేలు కింద 6 అనేది ఒక చిన్న అక్షరంలో రాసుకోండి. రాసిన తర్వాత దాని మీద మీరు ఏం చేస్తారంటే కొద్దిగా మన ఇంట్లో వాడే అత్తర్ అనేది తీసుకోండి. అత్తర్ సీసా తీసుకుంటారా చిన్నవి, అత్తర్ తీసుకోండి. లేదు గులాబ్ జాల్ వాటర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కొద్దిగా దాని మీద గులాబ్ జాల్ వాటర్ అయితే మళ్ళీ అది చెడిపోయింది కాబట్టి అత్తర్ ఏం చేస్తారంటే అది రాసిన తర్వాత కొద్దిగా దాని మీద ఒక లైట్గా అట్టట్టు పూస్తే ఒక సుగంధమైన వాసన వచ్చింది అన్నమాట. ఆ 6 అనేది మన బొటన వేలు కింద రాసి దాని మీద మీరు కొద్దిగా సెంటుతో పరిమళించే ఏదైనా సరే ఒక పరిమళాన్ని మీరు అక్కడ కొద్దిగా దాని మీద ఒకటి లైట్గా రాయండి. అది మంచి వాసన వచ్చే విధంగా ఉండాలి. రెండోది వచ్చేసి 25 అది వచ్చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద రాసుకోవచ్చు. ఒకవేళ ఆ విధంగా రాసుకుంటే మాకు ఇంట్లో ప్రాబ్లం ఉందనుకుంటే మీ లెఫ్ట్ హ్యాండ్ కాలు పైన మీరు ఎక్కడైనా అరికాలు తప్ప మీరు ఎక్కడైనా కాలు మీద రాసుకోవచ్చు అన్నమాట. అదే నెంబరు మరి 6 కూడా రాసుకోవచ్చు. అంటే 6 అనేది కాలు మీద రాయకూడదండి. కరెక్ట్గా 6 అనేది శుక్రుడికి సంబంధించింది కాబట్టి అది మనకి ఆ బొట్టన వేలు కిందే రాయాలన్నమాట. పైన రెడ్ పెన్తో 6 రాయాలి. 25 నెంబర్ వచ్చేసి మీ కాలు మీద కానీ లేకపోతే మీ చేతి మీద రాసుకోవచ్చు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద రాసుకోవచ్చు అన్నమాట. కంటిన్యూగా ఎన్నో రోజులు రాయాలి, కంటిన్యూగా మనం 21 రోజులు అనేది కంటిన్యూగా రాయాలి. ఆ రాసినప్పుడు కూడా ఆ యొక్క స్త్రీ నాకు వశం కావాలి,
వశమైపోయింది అనుకొని రాయాలన్నమాట. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే నేను రాస్తున్నాను. నేను ఒక స్త్రీని ఇష్టపడ్డాను కాబట్టి పలానా స్త్రీ నాకు వశమైపోయింది అని నేను ఆ యొక్క నెంబర్ రాసేసి ఆ యొక్క స్త్రీని మనసులో ఆ స్త్రీ నాకు వశమైపోయింది, ఆ స్త్రీ నాకు వశమయ్యింది, ఆ స్త్రీ నాకు వశమయ్యింది, ఆ స్త్రీ నాకు వశమయ్యింది అని ఈ విధంగా ఒక 2, 3 నిమిషాలు మన మనసులో ఒక ఊహ అంటే మనం ఊహించుకుంటే మనం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటామో దేన్నైనా సరే మనం పొందలేనప్పుడు దాన్ని ఊహించుకుంటే ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటామో ఆ యొక్క థ్రిల్లింగ్ అనేది మీ మనసులో రావాలన్నమాట. ఆ విధంగా ఒక 2 నిమిషాలు అది రాసిన తర్వాత చాలు వదిలేసేయండి. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం దాకా మీ చేతి మీద ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా మీరు 21 రోజులు చేశారంటే వీటికున్న నెంబర్‌లో అట్రాక్షన్ వల్ల మీరు కోరుకుంటున్న స్త్రీ కనిపించిన ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వటం అనేది జరిగిద్ది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. రిజల్ట్ అనేది మీరే చూస్తారన్నమాట. మీకు రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి చాలామంది ఎంతోమంది దగ్గరికి వెళ్ళిపోయి వేలు ఖర్చు పెడుతుంటారు. ఒక స్త్రీని పొందడం కోసం లేకపోతే ఒక స్త్రీ దగ్గర చేసుకోవడం కోసం. ఎందుకు ఇవన్నీ చెప్పు? ఇటువంటి ఏం అవసరం లేదు. మనం ఒక మంచి మనసుతో మనం ఏదైనా ప్రయోగం చేసినప్పుడు 100% రిజల్ట్ పొందుతారు. కాబట్టి ఒక మంచి మనసుతో చేయండి. మంచి రిజల్ట్ అనేది పొందండి.